హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అడ్వాన్స్ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. ఇవాళ మనం ఒక మంచి వీడియో చేయబోతున్నాం. ఏంటంటే తెలుసా, మీరు గెస్ట్ చేసే పని అయితే ముందుగా కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ అయితే మనం చికెన్ కబాబ్ చేయబోతున్నాం. ఇంగ్లీష్ ఏంట్రా? అది ఎలా అంటే ఎలా చేయబోతున్నాం కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గో టు అవర్ వీడియో. ఈ విధంగా కడుక్కోవాలి. నీట్గా కడుక్కొనే కడుక్కుంటే వాసన అనేది బ్లడ్ అనేది మొత్తం పోతుంది. మొత్తం నీకు అంతా ఊడ్చేయాలి. ఫస్ట్ మ్యారినేషన్ చేసేదానికి ముందుగా మిరప్పొడి తీసుకోవాలి. మిరప్పొడి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం. నాన్ వెజ్కి ఎప్పుడైనా కానీ మనం కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. అదే నా స్టైలు. కారం పొడి కారం ముద్దలు తిని పెరిగిన వాడిని. పలనాడులో పుట్టిన మగాడికి మూతి మీదే కాదు, చిటికిన వేలి మీద కూడా మీసం మరుస్తుంది. మా పద్ధతిలో అంత చాకులతో కట్ చేయడమే, సిజర్లతో ఇలాంటి ఏం వండవు అనమాట. కొషిడియో మొత్తం ఉంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. గరం మసాలా, మ్యాంగో వరి జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది చాలా బాగుంటుంది. దీన్ని మీరు ట్రై చేసినట్టయితే మీరు చికెన్ కబాబ్ చేసేటప్పుడు ఇంకాస్త దీనికి టేస్ట్ పెంచుతుంది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇది ఓన్లీ 5 rupees మాత్రమే. 2 వేసుకోవాలి. 2 వేసుకుందాం. మనం తీసుకుంది 1 kg చికెన్ కాబట్టి మనకి 2 ప్యాకెట్లు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనకి ఏదైనా చికెన్ కబాబ్లో కానీ చికెన్ కర్రీలో కానీ ఏదైనా మంచి టేస్ట్ రావాలంటే ఫస్ట్ వచ్చేసి మనం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా మనం ఫ్రెష్ చేసుకునే పని అయితే ఇంకా బెటర్గా ఉంటుంది మనకి. ఈ ప్యాకెట్ మన దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం సింపుల్గా వేయడానికి. పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్, సరిపడంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం సాల్ట్ వేసిన దాన్ని బట్టే మనకి మంచి టేస్ట్ వస్తుంది. మరి ఎక్కువ వేసారనుకో మరి నాశనం అయిపోద్ది. అందుకే మీకు కొంచెం మీకు సరిపడినంత మాత్రం వేసుకోవాలి. తర్వాత మసాలాలన్నీ వేసిన తర్వాత మంచి నిమ్మకాయలు తీసుకొని ఇలా పిండేమంటే మాకు పెద్దగా పచ్చికాయలు దొరికి పొండికాయలు దొరకలేదు, అందుకే జ్యూస్ రావట్లేదు. మీ దగ్గర మంచి ఉండే మాత్రం మంచిగా ట్రై చేసుకోండి. మంచి నిమ్మకాయలు వాడి చేసినట్లయితే బాగా ముక్కకు వచ్చేసి మసాలా బాగా పడుతుంది అన్నమాట. ఇంకా దీంట్లో వచ్చేసి విత్తనాలు పడిపోతాయి ఈ విధంగా మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు. సో అందుకే మీరు ఏంటంటే జాగ్రత్త పడాలన్నమాట. ఇవి ఉన్నాయి అనుకోండి కొంచెం చేదు వస్తుంటుంది అప్పుడప్పుడు. సో అందుకే ఇవి లేకుండా చూసుకున్నట్టయితే మనం కొంచెం తినేటప్పుడు ఎటువంటి పచ్చి తగలదు అనమాట. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతా లేదు. ఇప్పుడు మొత్తం చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ముక్కల్లోకి ఎంత మసాలా వేస్తే ఎంత టేస్ట్ అన్నమాట. తినేటట్టయితే ఇంకొంచెం మసాలా ఎక్కువ యాడ్ చేసుకొని కలుపుకొని తినచ్చు. మాకు ప్రస్తుతానికైతే ఈ స్పైసీ సరిపోద్ది కాబట్టి మేము కొంచెం మాత్రం వేసుకున్నాం. ఓకే, ఫైనల్గా మంది వచ్చేసి మసాలా అంతా వేసాం, చికెన్కి పట్టించాం. కాసేపు పట్టు వదిలేసామంటే బాగా మసాలా వచ్చేసి చికెన్ బాగా కూరుకుంటుంది అనమాట. అప్పుడు కలుపుకొని తింటే ధూమ్ ధామ్గా ఉంటుంది. సో ఎట్టే చూస్తా ఉన్నాను. అదే బెటర్. A few moments later. రెడీ అయిపోయినా కదా మంచిగా కట్టులని విధంగా కొట్టాలి ఫ్రెండ్స్.
నీట్గా కొలత పెట్టి నీట్గా కొట్టాలి. అలా కొట్టాలి ఫ్రెండ్స్, అలా కొట్టాలి. కట్లు బాగా నరుక్కున్న తర్వాత అవి కూడా ఎండు పుల్లలు మాత్రమే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మనది ఎంత లో బడ్జెట్లో కాబట్టి మనం సింపుల్గా ఒక 4 ఇటుకరాలు తీసుకొని వచ్చి ఇలా ఏర్పరిచి అప్పుడు దీంట్లో ముందుగా మనం మంట ఏ విధంగా ఇచ్చారో చూపిస్తాను, బాగా నేర్చుకోండి. ఇంకా మీ దగ్గర బెటర్ ఐడియాస్ ఉంటే నాకు ఒకసారి సజెస్ట్ చేయండి కామెంట్ ద్వారా. వానలు వచ్చినప్పుడు మంట ఎదిగించాలంటే చాలా కష్టం. అందుకే పేపర్ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. బాగా యూజ్ అవుతుంది అనమాట మంట. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సరే ఇంకా ముగ్గురు రాలేదు. ఇవి చూస్తారా మీరు? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఈ ఒకానొకప్పుడు ఎప్పుడో ఆది మానవులు బతికే కాలంలో అల్లుడు కాదు. వీటిని ఉపయోగించేవారనమాట. సేమ్ అదే విధంగా మేము తీసుకొని వీటిని తయారు చేసాం. చూసారా, వీటికి వచ్చేసి ఒక సత్తికమ్మ అనమాట. ఇది సత్తికమ్మని ఒక పుల్లకి కట్టేసి గుడ్డతో కట్టేసాం అనమాట. ఈ మనం చీకులకి వదిలిగా వీటిని వాడుకోవచ్చు అనమాట. లో బడ్జెట్. దీనికి ₹2 ₹3 పడుతుంది అంతే అనమాట. చీకులు అయితే దాదాపు 400-500 పెట్టాల్సి వస్తుంది. చాలా లో బడ్జెట్లో మనం తయారు చేసుకోవచ్చు మనకు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూడండి వీటిని ఏ విధంగా మేము చికెన్లో పోడుస్తాము, ఏ విధంగా కాలుస్తాము చూసినట్టయితే మీకు చాలా వెరైటీగా అనిపిస్తుంది. చాలా మీకు బాగా నచ్చుతాయి. ముందుగా మనం చీకులు తీసుకున్న తర్వాత వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే దీని లోపలనే కదా బయట కూడా అనమాట. ఏదైనా డస్ట్ కానీ మళ్ళీ ఏదైనా మట్టి కానీ ఏదైనా ఉండే పని అయితే మళ్ళీ మన పొట్లకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో అందుకే ముందుగా మనం నీట్గా ఇక్కడే పెట్టుకోవాలి. తర్వాత చికెన్ బాగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ మన దగ్గర ఉంది. అప్పుడు దీన్ని తీసుకొని మంచి ముక్కలు తీసుకొని ఇటు దోపాలన్నమాట. చూస్తారా, వెళ్ళిపోతుంది. నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇదే విధంగా మనం అన్నిటిని ఈ విధంగా దూర్చుకోవాలి. ఇప్పుడు మీడియం సైజులో ఉన్నట్టయితే మనకు బాగుంటుంది అనమాట. మరీ పెద్దగా ఉన్నాయనుకోండి పైన మాత్రం బాగా ఉడుకుతుంది, కాలుతుంది, కానీ లోపల మాత్రం సరిగా ఉండదు అనమాట. సో అందుకే మీడియం సైజులో ఉండేటట్టు మనం చూసుకోవాలి. సరే, ఎంత బాగా దొరుకుతున్నాము. మన చీకులు కూడా పనికిరావు దీని ముందు. మనం తయారు చేసినట్టు ఆ విధంగా ఉంటాయి అనమాట. చైనా పీస్లే. మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు బోన్లెస్ తీసుకున్నట్టయితే మనకి ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. మాకు బోన్ ఉన్నాయి, కొంచెం చూడాలి ఏ విధంగా ఉంటుంది టేస్ట్. మీరంతా లోపల లైక్ చేస్తామనండి, లైక్ ఏమైనా చేయకపోతే. చూసారా ఎంత బాగా పుడుతున్నాను నేను. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఓకే, ఈ పుల్లకైతే చాలు. ఎందుకంటే మరి వెయిట్ ఎక్కువైంది అనుకోండి, ఈ సత్తికమ్మది కాబట్టి ఉండిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం అయితే ఈ సైజ్ సరిపోతుంది. ఇదే విధంగా దీన్ని కూడా మనం నింపుతాం అన్నమాట. మీరు ఎంతమంది ఈ విధంగా చిక్కులు చేసుకుని తినున్నారు మీ ఊర్లలో? కామెంట్ చేయండి ఒకసారి. ప్రాబ్లం మనకి ఏంటంటే మనం లోపలికి దూర్చేటప్పుడు సమన్గా వెళ్తాం అనమాట. సో అందుకే మనం ఎక్కువగా కండనేది తీసుకున్నట్టయితే సింపుల్గా దూరిపోతుంది. అలాగే మీరు జాగ్రత్త ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఇది దీనికి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట. గుచ్చుకుంది అనుకోండి మళ్ళీ చేతికి ఇంజరీ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్త. ఓకే, ఈ సైజ్ సరిపోతుంది. దీంట్లో చూడండి ఒకసారి ఈ విధంగా రెండు ఎత్తుకోనా చూస్తారా? ఈ విధంగా చూస్తుంటే నోరు ఊరిపోతుందా? ఎవరెవరికి నోరు ఊరిపోతుందో వాళ్ళు కామెంట్ చేయండి. తీసుకొని మనం ఏం చేస్తామంటే మంటల మీద పెడతాం అనమాట. చూద్దాం తర్వాత ఫైనల్ ఏ విధంగా టేస్ట్ వస్తుందని చెప్పేసి. ఓకేనా, ఇదే విధంగా చూస్తామనండి. ఇప్పుడు తీసుకున్నాం, మన వాళ్ళు బాగా మంట పెట్టినారు దీనికి. చూద్దాం కప్పలు బాగా తీసుకొని పెట్టుకున్నామంటే అయిపోద్ది. ఇది సపోర్ట్ కావాలంటే, ఎందుకంటే మనం మామూలుగా అయితే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం చేతులతో పట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
సరే మనం ఏంటంటే సింపుల్గా ఏదో మనం చేసాం కాబట్టి అది తీసుకొని అట్లా సపోర్ట్ పెట్టాను ఇస్తానమాట. పట్టుకొని చేతులు నొప్పులుగా ఉండవు అనమాట ఈ విధంగా చేసినప్పుడు. ఇది సపోర్ట్ తీసుకుంటాం, మంట మీద దీన్ని పెడతాం అనమాట. ఇవి గొప్ప వస్తుందని చెప్పు. చూసారా ఎంత బాగా పోస్తుందో లైట్గా. ఈ విధంగా కాల్చుకుని తింటే చికెన్ని ఎగ్దాం దేవస్థాన టేస్ట్. ఇంగ్లీష్ ఏంట్రా? మనం బయట చాలా మంది కొనుక్కొని తింటారనమాట. కొనుక్కొని తిన్నప్పుడు ఆడ మళ్ళీ నూనె ఎలాంటి వాడేదో తెలియదు మనకి, మసాలాలు ఎంత వేసారో తెలియదు, ఏం కలిపారో తెలియదు మనకి. అంతేకాకుండా కాస్ట్ ఎక్కువ అనమాట. అదే మనం ఎలా చేసుకున్నట్టయితే కొంచెం కొంచెం కష్టపడినా కానీ ఒక 4-5 మంది కలుసుకొని తిన్నా కానీ కడుపునా తినొచ్చు, తక్కువ రేట్లో అయిపోతుంది. అది కూడా మంచి టేస్ట్ అనమాట. దాంతోపాటు వచ్చేసి కొంచెం బాగుంటుంది అనమాట సరదాగా. మారుతున్న సినుబాయ్ చూడండి ఫ్రెండ్స్, బగబగ మండే మంటల్లో ఎయ్యుడు. వీడియో చేసేదంటే ఏం లేదు ఫ్రెండ్స్, బతుకుందా కాలుతుంది మాట్లాడదు ఫ్రెండ్స్. ఈ మనిషి ఎప్పుడెప్పుడు తినాలని చూస్తా ఉన్నాడు. ఫ్రెండ్స్ కాల్ చేసాడు ఫ్రెండ్స్. కాల్తుంది ఫ్రెండ్స్. ఏ విధంగా తయారు చేశాను, ఈ విధంగా మనం నూనె అనమాట, నూనె తీసుకొని అలా కాలుస్తా ఉన్నప్పుడు ఇది కొంచెం కొంచెం అప్లై చేయాలి. మళ్ళీ అప్లై చేసినప్పుడు కింద కూడా మంట వస్తుంది, దాంతోపాటు ముక్కకి బాగా నూనె పడుతుంది. నూనె బాగా పట్టినప్పుడు మంచి టేస్ట్. చూసారా ఎంత బాగా వస్తుంది. ఈ విధంగా అప్లై చేస్తూ ఉండాలన్నమాట, మంచి టేస్ట్ వస్తుంది. చూసారా నేను కరివేపాకు ఉపయోగిస్తున్నా. కరివేపాకుని ఉపయోగించినప్పుడు ఏంటంటే ఈ కరివేపాకులో ఉంటుంది చూసారా ఫ్లేవరు, ఆ ఫ్లేవర్ కూడా దాన్ని కట్టుకుంటుంది అనమాట. మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు. ఇంకా ఈ విధంగా ముక్కలకి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. అలా కొంచెం కొంచెం అయిపోయేంత వరకు కొంచెం కొంచెం అప్లై చేస్తూ ఉన్నాం అనుకోండి, బాగా వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బగబగ మండుతుంది. నల్లంగా పద్ధతి కోసం పట్టుకోబాకరా. పైన పైన ఉంటాయి. ఈ నూనె ఎక్కువ బాగుంటావా, చిటపటాన్ని పైన పడుతున్నాయా? చూసారా ఎక్కువ వచ్చింది, కొంచెం మాత్రం ఉందన్నమాట. ఇదే విధంగా కొంచెం బాగా బాగా కాలిన తర్వాత తీసుకుని తిన్నామంటే తిప్పుకుంటా ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. చాలా ఈ విధంగా మొత్తం కాల్చిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకొని అయిన తర్వాత అందులో కలుపుకొని మేము పెద్ద పెద్ద ముక్కలు చేసాం అనమాట. అందుకే కొంచెం పైన పైన బాగా మాడింది, కానీ లోపల మాత్రం కొంచెం ఏదో కొంచెం మాత్రం ఉడికింది అనమాట. చూడాలి టేస్ట్ చూస్తుంటేనే నోట్లో నీరు తిరిగేస్తుంది. ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చాయి మంచిగా పక్కన పెట్టిన తింటున్నాం అనుకున్నా, తినే కేజీ చికెన్ లో 1/2 కేజీ వచ్చేసి కబాబ్ చేసుకున్నాం. మిగిలిన కేజీ 1/2 కేజీ ఉంది చూసారా ఆ చికెన్ ని. ఆ చికెన్ లో బోన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అదేంటంటే చీకులకి దూరట్లేదు. సో అందుకే మేము ఏంటంటే దాన్ని ఫ్రై చేసుకుందాం డిసైడ్ అయ్యాను. చూద్దాం ఏది బాగుంటుంది, కబాబ్ బాగుంటుందో చికెన్ ఫ్రై బాగుంటుందో చూద్దాం. మీరు చూస్తా ఉండండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం లాస్ట్ కంపేర్ చేద్దాం ఏది బెటర్గా ఉందో. మనం వాళ్ళతో ఒకసారి తినిపించి చూద్దాం ఒకసారి, ఓకేనా?
ఇదంటే మీరు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి ఒకసారి. దీన్ని మా దగ్గర ఏమంటారంటే ఊదర కట్ట అంటారు అన్నమాట. పెద్ద పైప్ అనమాట, ప్లాస్టిక్ పైపు. దీన్ని బట్టి గాలితో ఊదేదానికి ఉపయోగిస్తాం అన్నమాట. మీలో ఎంతమంది దీన్ని ఉపయోగిస్తున్నారో కామెంట్ చేయండి. వాసన చూస్తుంటే పొట్టలో ఇరుక పెరిగిస్తుంది. మీ వాళ్ళకి ఇది చెప్పాలంటే గ్యాస్ మీద వండేదానికన్నా పొయ్యి మీద వండినప్పుడే మా టేస్ట్ ఉంటుంది మొత్తం. ఎందుకంటే కొంచెం ఆ స్మోకీ ఫ్లేవరు, మళ్ళీ ఇంకా ఆ మంట కానీ ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. అదే మామూలుగా మనం గ్యాస్ మీద చేసాం అంత టేస్ట్ ఉండదు. మ్యాక్సిమం మీకు వీలయ్యే పనికి పొయ్యి మీద వండుకోండి అనమాట. వీళ్ళని మంచి టేస్టీగా ఉంటుంది. మటుకు ఉడికేస్తుంది. టేస్ట్ వాసన ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం వచ్చేసి దించేసి మంచిగా వేసేద్దాం. కడుపులో నుండి ఎరుగులు పడికిస్తున్నాయి. ఇంకా ఎక్కువసేపు ఆగలేదు నేనైతే. నీకు ఎలా ఉంది గురయ్య? తినేద్దామా ఇంకా ముడక పెడదాం? నన్ను సలహా అడగడం ఎందుకో. అంతే అబ్బా వేసేద్దాం. కానీ అయితే మీరు కూడా కామెంట్ చేసే కుమ్మేయండి మీరు కూడా. మా పద్ధతిలో ఈ విధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తుంటారు అన్నమాట దించేదానికి, ఈ మూతలు తీసేదానికి. మా దగ్గర ఎన్నే ఉన్నాం. మసిగుడ్డ అంటే ఈ మసిగుడ్డ అన్ని పనులు చేయాలి. ఇంత పవర్ఫుల్ అన్నమాట ఈ మసిగుడ్డికి పెద్ద చరిత్ర ఉంది. నేను కూడా కొంచెం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వీడియో మీకు దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనెవరో మీకు తెలీదా? అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరాలి. ఇలా పట్టుకొని జాగ్రత్తగా ఇలా తీసినామంటే మంచి ప్రదేశాన్ని తీసుకెళ్ళి ఇలా తీసుకెళ్ళి ప్లేస్లో పెట్టుకోవాలి. కాసేపు వదిలేసినామంటే అమ్మ చికెను సెట్ చేసి అంతా రెడీ చేసి పెట్టుకున్నాం మనం. చూసారా, లెమన్, ఆనియన్స్ మొత్తం అంతా పక్కబందీగా సిద్ధంగా ఉన్నాం మొత్తం. ఇంకా ముందు తినేటప్పుడు ఎప్పుడైనా కానీ దీంట్లో నిమ్మకాయ కలుపుకొని నాన్ వెజ్లో తింటే ఉంటుంది. బా సూపర్గా ఉంటుంది. చూద్దాం. మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ, గెస్ట్లు ఉన్నారు. ఒకసారి మన వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఏ విధంగా ఉందని. పొగలు ఎట్టొస్తున్నాయి చూసారా? ఇప్పుడే దించే పొయ్యి మీద నుంచి. ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ తినేటప్పుడు పక్కన ఆనియన్స్ ఉండాలి. దాంట్లో నిమ్మకాయ పిండుకోవాల్సింది అంతే. పిండుక తింటేనే దాని కిక్కే వేరు. ఫస్ట్ ఎప్పుడైనా కానీ దేవుడు కొద్దిగా అనమాట కాసేపు ఒక మొక్క ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ముందు వేసాను. ఓకే, ఫస్ట్ ముక్క ఎవరు తింటారబ్బా? ఎవరు తీసుకుంటారు ముక్క? తీసుకో ముక్క తీసుకో. గుడ్ గుడ్ తీసుకోవాలి. తీసుకోండి మీరు కూడా. చూడండి అట మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒక మరీ అంత పీస్ కాదు, ఒక మాదిరిగా ఉంది. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి మనం అందుకే కొంచెం పైన మాదిరిగా అనిపిస్తుంది. లోపల మాత్రం జ్యూసీగా చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. దీంట్లోకి ముక్క చికెన్ ముక్కలు వేసుకోవాలి, ఆనియన్ ముక్క ఆ నూనె వేసుకోవాలి. మంచి టేస్ట్. సూపర్ బా. ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఏదైనా మీరు చూడాలి ఏ విధంగా ఉందని. ఎప్పుడైనా కర్రీ ఏదైనా గ్రేవీలుగా తినేటప్పుడు కొంచెం డ్రై ముక్క తీసుకోకూడదు. ఇప్పుడు కొంచెం నూనె బాగా అంటుకొని లేదా మసాలా
బాగా అంటుకొచ్చి అప్పుడు తింటేనే బాబా ఇలాంటి ఐడియాలు నిజంగా మీ మా ఫ్రాంక్గా చెప్పాలంటే దీనికన్నా నాకు ఇదే బెటర్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా తింటాము. మీరైతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోమన్నావా చెప్పండి. Subscribe. Please subscribe.